వెల్కమ్ టు మన ఉద్యోగాలు ఛానల్. ఈ రోజు 10వ తరగతితోని సుమారుగా 44,288 ఉద్యోగాలకు సంబంధించి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ లాస్ట్ మీ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు డౌట్ అడగొచ్చు. జస్ట్ 5 minutes వీడియోని కనుక మీరు జాగ్రత్తగా విని ఉంటే మీకు కానీ మీ మెల్ విషర్స్ కానీ ఉపయోగపడే అవకాశం ఉంది. సో భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సుమారు 44,288 ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని జీడిఎస్ నోటిఫికేషన్ అంటాం, అంటే గ్రామ్ డాక్ సేవక్. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు యాక్చువల్ గా జూలై 12వ తేదీనే విడుదలైంది. సో నిన్న అంటే జూలై 15th మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3 days అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో వీడియోలో అప్లికేషన్స్ చెప్పడానికి తీసుకుంటారు అండ్ చివరగా మనకు కరెక్షన్స్ కోసం ఏమైనా అప్లికేషన్ లో కరెక్షన్స్ అయితే చేసుకునే అవకాశం ఉంటుందా, అసలు మీరు అప్లై చేయడానికి ఏమేం కావాలి, ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, మనకు జూలై 12th నోటిఫికేషన్ స్టార్ట్ అయింది కదా, జూలై 15th మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 5th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే సో అప్లికేషన్స్ వచ్చేసి జూలై 15th టు ఆగస్ట్ 5th, సుమారు 20 రోజులు టైం ఉంది. కాకపోతే లాస్ట్ వరకు మీకు సర్వర్ బిజీ అవకాశం ఉంటుంది, ఎందుకంటే 10వ తరగతి క్వాలిఫికేషన్ తోనే చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి. సో ఒక్కొక్క ఊళ్ళో కనీసం 20 నుంచి 30 వరకు అప్లై చేస్తారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు. సో ఎవరైతే మీకు 10th class లో వచ్చిన మార్కులు ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ ఆగస్ట్ 5th అయిపోతుంది కదా, తెల్లవారి ఆగస్ట్ 8th నుంచి ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 8th వరకు, అంటే 2 days. సో కరెక్షన్ అంటే తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకోవచ్చు. సో మీకు అప్లై చేసేటప్పుడు అనుకోకుండా తెలియకపోయినా, లేదా మీరు పెద్దగా పరిశీలించకుండా సబ్మిట్ కొట్టారనుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఏమేం జాబ్స్ ఉన్నాయి? 3 రకాల జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM, రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM అండ్ డాక్ సేవక్. సో 3 రకాల పోస్టులు ఉన్నాయి. దీనిలో జీతం ఎలా ఉంటుందో చూద్దాం. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ ఏదైతే ఉన్నదో దానికి 12,000 నుంచి 29,380 రూపాయలు బేసిక్. ఇది బేసిక్ అంటే మళ్ళీ దీనిలో TA వేరే ఉంటుంది, సో DA వేరే ఉంటుంది, హౌస్ అలవెన్స్ వేరే ఉంటుంది. ఓకేనా? అండ్ తర్వాత వచ్చి మీకు ప్రతి 6 months ఒకసారి ఇంక్రిమెంట్ వస్తుంది, ఇంక్రిమెంట్. సో ఇతర సౌకర్యాలు కూడా మీకు ఉంటాయి. సో ప్లస్ మెడికల్ సౌకర్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇది బేసిక్. అంటే మీకు 12,000 స్టార్టింగ్ లో వచ్చిందంటే మీకు అన్ని రకాల అలవెన్స్లు కలిపి ఒక 20,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో జాయిన్ అయిన సంవత్సరం. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్. డాక్ సేవక్ అంటే ఏంటి? మనకు సైకిల్ పై ఇంటింటి గుత్తరాలు బట్వాడ చేస్తారు కదా, పంపిణీ చేస్తారు కదా, సో ఆయన. సో వాళ్ళకేమో 10,000 నుంచి 24,470 రూపాయలు, ఇది బేసిక్. మళ్ళీ ఇవి కాకుండా ఇతర అలవెన్స్లు అన్నీ ఉంటాయి. ఇప్పటిదాకా నేను చెప్పిన ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్, హౌసింగ్ అలవెన్స్, సో ఇన్సెంటివ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మరి దీని క్వాలిఫికేషన్ ఏజ్ ఎంత? సో మినిమం 18 years. ఇప్పుడు చెప్పిన 1, 2, 3 ఏదైనా సరే, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, అండ్ తర్వాత డాక్ సేవక్. సో డాక్ సేవక్ అంటే ఏంటంటే ఇంటింటికి ఉత్తరాలు బట్వాడు చేసేవాళ్ళు. సో వీళ్ళకు 18 నుంచి 40 years లోపు ఉండాలి. 40 years. మరి ఏమన్నా మినహాయింపు ఉంటుందా అంటే చూడండి, SC STలకైతే 5 years ఉంటుంది. అంటే ఇక్కడ 40+5 45 years దాకా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదర్ OBC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే 3 years ఉంటుంది. అంటే 40+3 43 years వచ్చినా కానీ అప్లై చేసుకోవచ్చు, 43 years లోపు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS ఉంది కదా, వాళ్ళకి దేర్ ఈజ్ నో రిలాక్సేషన్ లేదు. అంటే వాళ్ళకి 40 years మాత్రమే ఉండాలి. అండ్ పర్సన్ విత్ డిజేబుల్డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 40+10 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ OBC, జనరల్ కేటగిరీ వాళ్ళైతే 50 డిజేబిలిటీ ఉంటే, అది OBC వాళ్ళైతే 40 ప్లస్ OBC 3 years ప్లస్ డిజేబిలిటీ ఉన్నందుకు 10 years. సో 53 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిజేబిలిటీ విత్ SC STs. ఓకేనా? సో మామూలుగా జనరల్ కేటగిరీ అయితే 40, SC STలకు 5 సంవత్సరాలు మినహాయింపు ఉందన్నాం కదా, అది. లేదా డిజేబిలిటీ ఉన్నందుకు 10, 55 years ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా?
సో మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి 10th ఈక్వాలిటీ ఉండాలి. ఎస్ఎస్సి 10th ఈక్వాలిటీ ఉండాలి. అదర్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి లైట్ గా అంటే జస్ట్ మీ డాటా ఎంట్రీ అన్నమాట. సో నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ సైకిల్ తొక్కడం రావాలి. అండ్ మీ పరిసరాల గురించి మీకు అవగాహన ఉండాలన్నమాట. ఈ పరిసరాల గురించి అవగాహన ఉండాలి. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా పోస్ట్ GDS ఆన్లైన్ .gov.in కొట్టగానే మీకు ఇట్లాంటిది ఓపెన్ అవుతుంది ఇలా. సో ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంటుంది. అంటే నేను చెప్పిన డీటెయిల్స్ మీకు సరిపోవు, ఇంకా ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అనుకుంటే సో అప్పుడు మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ తో పాటు ఇంకా డీటెయిల్ గా వస్తాయి. లేదు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటే ఇది క్లిక్ చేయండి. స్టేజ్ 1 ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ పేరు ఇవన్నీ కూడా. రెండోది అప్లై ఆన్లైన్ అప్లై చేయాలి. ఆ తర్వాత అప్లై ప్రాసెస్ పూర్తి కాగానే ఫీ పేమెంట్ అడుగుతుంది. సో ఎంతైతే ఫీ ఉందో ఫీ పేమెంట్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్ ఉంటుంది ఇక్కడ. సో దాని ద్వారా మీరు డౌట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇక పోస్టులు కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఉన్నారో సో దగ్గర 1355 పోస్టులు ఉన్నాయి. 1355 పోస్టులు. దీనిలో అన్రిజర్వ్డ్ వచ్చేసి అంటే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా సో మీకు 656 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి. అది మీరు తెలంగాణ తీసుకున్నారనుకోండి సో తెలంగాణలో 981 ఉన్నాయి. సో ఇక్కడ 454 ఓపెన్ కేటగిరీ ఉన్నాయి. ఓబీసీ అయితే 210, ఎస్సీ అయితే 145 అండ్ ఎస్టీ అయితే 54 అండ్ సో ఇట్లాంటి ఈడబ్ల్యూఎస్ అయితే 97 అండ్ ఫిజికల్ డిజేబుల్డ్ వాళ్ళకు ఇట్లా రకరకాల కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు 8897115588 సో ఈ నెంబర్ కాల్ చేయండి. సో చేస్తే మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుపబడతాయి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఎవరైనా చూస్తే మీ ఊళ్ళో 10th క్లాస్ మాత్రమే చదివి లేదా ఇంటర్మీడియట్ వరకే చదివి ఊళ్ళో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇది బాగా సూటబుల్ జాబ్. సో దీన్ని మాక్సిమం షేర్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.